ఏపీలో పలు ప్రాంతాల్లో ఉన్న హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. నేటి నుంచి 14 వరకు జాతీయ హస్తకళల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వారోత్సవాల్లో వివిధ కళలపై శిక్షణ, పలు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. హస్తకళా కళాకారులను ఆదుకోవడంతో పాటు వారి ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నామని చైర్మన్ తెలిపారు. చైర్మన్తో పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. జాతీయ హస్తకళా వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కాబట్టి వారం రోజుల పాటు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హస్తకళాకారులకు సంబంధించి వాళ్ళకి ప్రోత్సాహకాలు, వాళ్ళకి శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని ఇప్పటికీ నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఈరోజు జాతీయ స్థాయిలో హస్తకళల వారోత్సవం జరుపుకుంటూ మన రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు సవిత గారు, అలాగే అడ్వైజర్ మన సుచిత్ర ఎల్ల గారు, చైర్మన్గా నేను, అందరం కూడా ఈ యొక్క వారోత్సవాల గురించి మనము మాట్లాడి ఖచ్చితంగా ఆర్టిజన్స్ని, అంటే ఈ కళాకారులందరినీ కూడా మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళ కళని ఎగ్జిబిట్ చేయడానికి ఎగ్జిబిషన్స్ అన్ని మనం ఆర్గనైజ్ చేస్తూ, అలాగే ఈ కళాకారుల సపోర్టింగ్ విషయంలో ముఖ్యంగా మనము వీళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు రాతి శిల్పకళ మీద మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాం. అలాగే బ్రాస్ అండ్ బ్రాంజ్ శిల్పకళాకారులకి వాళ్ళకు 30 రోజులు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. అలాగే మనము వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ చేసే కళాకారులకి మనము వాళ్ళ పరికరాలను, అంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ టూల్ కిట్స్ అన్ని కూడా మనము తిరుపతి జిల్లాలో ఇవ్వబోతున్నాం. అలాగే ఆర్లగడ్డ తీసుకుంటే, ఆర్లగడ్డలో మనకు అద్భుతమైన రాతి శిల్పకళాకారులు ఉన్నారు. ఏమాత్రం మన మహాబలిపురంకు తీసిపోని విధంగా. సో వారందరికీ కూడా టూల్ కిట్స్ ఇవ్వబోతున్నాం. సో ఇది చాలా గొప్ప కార్యక్రమం. మన ప్రీతం ప్రధానమంత్రి వర్యులు లోకల్ టు గ్లోబల్ అని, మన భారతదేశంలో తయారు కాబడే ఈ హస్తకళలతో తయారు చేయబడిన ప్రతి వస్తువు కూడా గ్లోబల్గా తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచనతో మన ప్రధానమంత్రి వర్యులు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే, అదే దోవలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన ఒక ఈజ్ ప్యాషనేట్ అబౌట్ హ్యాండీక్రాఫ్ట్స్. ఆయనకు మనం ఎప్పుడు ఆయన ఆలోచనలు తీసుకుంటే, ఈ కళాకారులు, ఈ కళలు అంతరించిపోకూడదు. ఈ యొక్క 36 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్స్ అంటే 36 వివిధ రకాల కళాకారులు మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆఫీస్లో చూస్తే కూడా ఒక అద్భుతమైన షోకేస్లో ఇవన్నీ కూడా కళాఖండాలన్నీ కూడా ఆయన అంటే మనసులో ఎప్పుడైతే మనకి ఇష్టం ఉంటుందో అక్కడ మనము ఆ యొక్క కళని అభివృద్ధి చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి ఆయన ముఖ్యంగా ఈ యొక్క విభాగానికి నన్ను చైర్మన్గా రికమెండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా ఆయన సహృదయంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తూ ఈ చైర్మన్ పోస్ట్ నాకు ఇవ్వడం చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మన హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఇంకొక లెవెల్కి, అంటే మనము ఇప్పుడు 16 స్టాల్స్ ఉన్నాయి, అలాగే ఒక 3 అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నాయి, టోటల్ 19. వీటిని మనము ఇప్పుడున్న కామర్స్ ద్వారా ఈ యొక్క సేల్స్ని ముందుకు తీసుకెళ్ళి మనము ఈ యొక్క కళాకారుల్ని ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళని చేసే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. అలాగే ఈ ఆర్గనైజేషనే కాదు, ప్రాఫిట్స్లో ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కళాకారులందరినీ కూడా మనం కాపాడే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, లోకల్ టు గ్లోబల్ పేరుతో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే స్థానికంగా ఏదైతే ప్రోడక్ట్లు ఉన్నాయో వాటిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కూడా ప్రధానమంత్రి చొరవ చూపుతున్నారు. త్వరలోనే ఏదైతే నష్టాల్లో ఉన్న హస్తకళ కార్పొరేషన్ మాత్రం లాభాల బాటలో తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాత్రం చైర్మన్ అన్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM టీవీ.